హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానంగా బ్యానర్ ఐటము నిన్న మొన్న తొక్కీసలాట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుపతిలో జరిగే తొక్కీసలాటలో 6 మంది మరణించారు. ఆ 6 మంది మృతి పైన నిన్న ముఖ్యమంత్రి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ పరామర్శలు, చాలామంది పొలిటీషియన్స్ కూడా పరామర్శ చేశారు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈవో శ్యామలారావు గారు ఇద్దరు వాగ్వాదం పెట్టుకున్నారట. ఏమని? ముఖ్యమంత్రి ముందే మాటకు మాట పెట్టుకున్నారట. వీళ్ళు ముఖ్యమంత్రి ముందే మాటకు మాట మాట్లాడుకునే పరిస్థితి ఇంత సీరియస్నెస్ ఉన్నప్పుడు 6 మంది మృతి చెందారు, 40 మంది హాస్పిటల్లో ఉన్నారు, క్షతగాతులై ప్రపంచం ముందు ఒక అపవాదు మూటగట్టుకున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు తొక్కేసలాట చనిపోవడం మొట్టమొదటిసారి. ఏమాత్రం శరం లేకుండా ముఖ్యమంత్రి గారి ముందే ఆ సీరియస్ మామూలు విషయం కాదు కదా, అక్కడ మృతి చెంది ఉన్నారు, వాళ్ళ పరామర్శకు ముఖ్యమంత్రి గారు వచ్చిండు. నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితికి వచ్చిందట. దానికి సంబంధించి అంటే మీరేం మాటకు మాట మాట్లాడుకుంటారు, పట్టుదలకు పోతారు, ప్రజలను గాలికి వదిలేశారు. ఇగో వీళ్ళ పట్టుదల వల్లనే, చైర్మన్ అండ్ ఈవో పట్టుదల వల్లనే ఇలా ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసినాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు ముందే మాటకు మాట మాట్లాడుకున్నారు అంటే అంతకుముందు అసలు వాళ్ళు గాలికి వదిలేశారు. అంటే వాళ్ళు చూస్తున్నారు ఎంతమంది చచ్చిపోతారు, ఎవడి మీద దోయాలని. చైర్మన్ ఏమో ఈవో మీద దోయాలని, ఈవోనే చైర్మన్ మీద దోయాలి, ఏదో ఒక ఇన్సిడెంట్ కావాలి అని చూశారా అనిపిస్తుంది. చూస్తే అట్లా అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఈగో, వాళ్ళ పట్టుదలలో ఆ రేంజ్లో ముఖ్యమంత్రి గారు ముందే ఈ సిచ్యువేషన్లో ఉన్నాయంటే వాళ్ళ కోల్డ్ వారు ప్రచ్ఛన్న యుద్ధం ఏ స్థాయిలో ఉంది, ఆ ప్రచ్ఛన్న యుద్ధంలో కింద ఉన్న ఎంప్లాయీస్ ఏ స్థాయిలో నలిగిపోయారు, ఏ స్థాయిలో గాలికి వదిలేశారు ప్రజల్ని అనేది స్పష్టత కనపడదు. దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలా, నేను నియమించిన చైర్మను, నేను ఏరి కోరి తెచ్చుకున్న చైర్మను, ఏరి కోరి తెచ్చుకున్న ఈవోల పరిస్థితి ఏంది అనేది. అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం కావాలి. ఈవోలు చైర్మన్లు ఉండటానికి సామాజిక వర్గాలు చూడొద్దు, సమర్థత చూడాల. నా సామాజిక వర్గం కాబట్టి నాకు నమ్మిన బంట్లు కాబట్టి అని పెట్టుకుంటే మీకు నమ్మిన బంట్లు ఉంటే సరిపోదాడ. సమర్థత ఉండాల, మేనేజ్మెంట్ కెపాసిటీ ఉండాలా, నిర్వహణ కెపాసిటీ ఉండాలా, పరిపాలన సమర్థత ఉంటే వాళ్ళని పెట్టాల. మీరేం చూశారు? బిఆర్ నాయుడు నావోడు, శ్యామలారావు నావోడు, వెంకయ్య చౌదరి నావోడు, ఇట్లా చూసి పెట్టుకుంటారా? ఇగో పెట్టుకుంటే ఇట్లే ఉంటాయి. ప్రజల ప్రాణాలు గాలిలో కలవకపోతే ఏం కలుతాయి? ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఇగో చైర్మన్ ఈవో చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నాకేం చెప్పడం లేదని ఈయన అంటాడు. పక్కనే కూర్చుంటాం, మళ్ళా ముఖం అంతా ఇట్లా పెట్టారు. ముఖం మీరు కాదు పెట్టాల్సింది, చనిపోయిన కుటుంబాలు ఇలా రోధిస్తున్నారు. ఈయన సీరియస్గా చనిపోయినది కాదు, ఈయన ఈ శ్యామలారావు అనే ఆయన ఈయనకేం చెప్పట్లేదట అని ముఖ్యమంత్రి గారి ముందు చెప్తున్నాడు. నీకేం చెప్పడం లేదు, చెబుతూనే ఉన్నాం కదా అని గట్టిగా ఈయన అంటున్నాడు. నీకేంది చెప్పేది, అసలు నీకు చెప్పంది ఏంది అని ఈయన అంటుండే. ఏం చెప్పావు? రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచి అడావుడి ఉంది, మీరు ఏం చేస్తున్నారు, ఆ విషయాలు ఏమైనా చెప్పావా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్టు అని తీవ్ర ఆగ్రహంతో ఈయన అన్నాడట. నువ్వు నాకు ఏం చెప్పినవా? రేపు వైకుంఠ ఏకాదశి క్రౌడ్ ఉంది, ఇగో ఇది చేస్తున్నాం అని చెప్పినవా అన్నాడట. అంటే మీ పట్టుదల కోసం నాకు ఆయన ఏం చెప్పట్లేదని నువ్వు, ఆయనకి నేనేం చెప్పేదని ఆయన, ఇద్దరు ఉండి ఎవరి కాళ్ళు ఏదో ఒకటి జరిగితే బాగాని ఇప్పుడు ఈయన మీద నెట్టాలని ఈయన మీద నెట్టాలని చూస్తున్నాడు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకున్నా మీకు చెమట చుక్క రాలేదు లేదు, మీరు ఏసీ రూమ్లో కదలరు, మీరు హంగు ఆర్భాటాలు టీటీడీకి సంబంధించిన డబ్బులతో ప్రతి పైసతో అనుభవిస్తారు. కానీ ప్రజల ప్రాణాలు గాలిలో కలిసినాయి. మీ ఈగో కోసం ఇది వచ్చింది. అంటే నువ్వు మాకు అన్నీ చేస్తున్నావు, మాకు ప్రకటిస్తున్నారా? శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేశావు? నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశావు, దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా అని ఈవో నీకే, మీకు కూడా కాదు, నీకే. ఇది అసలు విషయం ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేసినావు? నువ్వు శ్రీవాణి ట్రస్ట్ విషయంలో మాకు చెప్పకుండా యాజ్ ఎ చైర్మన్గా ప్రకటనలు చేసినావు, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది, కాబట్టి నీకు మా ఇబ్బంది ఏందో చూపించారేమో. మరి ఈ తొక్కేసలాట జరగాలని కోరుకున్నారేమో. అందుకే మీరు ఏదో డిఎస్పీనో లేదా ఆ గోశాలకు సంబంధించిన అధికారినో ఇంకొకళ్ళనో సస్పెండ్ చేయడం, ఇంకో
వేరే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయడం కాదు, ఇగో వీళ్ళని మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఆడ కూర్చోబెట్టద్దు మీరు, ఎల్లు బయటికి అనాలి. ఈ ఇద్దరికి అర్హత లేదు, ఎల్లు బయటికి అనాలి. ఎందుకంటున్నా అంటే ఎందుకంటే ఈఓనో లేకపోతే చైర్మన్ కావిలు ఉండరు, కానీ పరిపాలన చేస్తారు. కానీ వాళ్ళు మీ ముందే, ముఖ్యమంత్రి గారి ముందే ఇంత సీరియస్ కండిషన్ ఉన్నప్పుడే వాగ్వాదం పెట్టుకుంటున్నారంటే వాళ్ళు ఇంటెన్షనల్గానే అయింది. ఇది కాకపోతే ఏదో ఒకటి ఇష్యూ అయితే కావాలని కోరుకున్నారు వాళ్ళిద్దరు. ఇది తొక్కేసలాట, ఇంకోట ఏదో ఒకటే అవ్వాలి, బయటకు పబ్లిసిటీ కావాలి, ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, ప్రభుత్వానికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు గడ్జి పెట్టుకున్నారు. ఈ గడ్జి పెట్టుకున్న వాళ్ళని పెట్టుకొని రేపు మీరు పరిపాలన చేయలేస్తారా టీటీడీలో? కాబట్టి ఇద్దరిని తొలగించండి, అది డిమాండ్. అసలు ఇద్దరిని పీక్ అవతలేయాలి. మళ్ళీ వాళ్ళతోని మీరు గంటల సుదీర్ఘమైన మీటింగులు, ఆగ్రహం వ్యక్తం చేసిండు ముఖ్యమంత్రి అని. ఈ భజన పత్రికలు తెరిచిన గేట్ అట, బాధ్యత లేదా అని అధికారులపై సీఎం సీరియస్. ఏమైంది? మీరు గాలి కొదిలేసాము, మీరు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాంలో ఉంటారు, మీ పిచ్చి మీది, వాళ్ళ పిచ్చి వాళ్ళది, వాళ్ళ పట్టుదల వాళ్ళది, కానీ ప్రజలు గాలిలో గెలిచారు. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారి బాధ్యుడే, ఉప ముఖ్యమంత్రి గారి బాధ్యుడే. ఎందుకంటే వాళ్ళు మానిటర్ చేయకపోవడం. మళ్ళా ఏదైతే ఈ ఇష్యూకి కారణమైన వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని మీరు పరిపాలన చేస్తూ కింద ఉన్న ఎంప్లాయీస్ని బలి చేశారు చూడండి. అందుకే మీరు కూడా బాధ్యులే. మీరు చేయాల్సింది వాళ్ళని. డిఎస్పీ ఏం చేస్తాడు? చైర్మన్కి ఈవోకి పట్టలే, చైర్మన్ ఒకటి చెబుతాడు, ఈవో ఒకటి చెబుతాడు. డిఎస్పీకి ఏం చేయాలా? వదలవని ఒక ఆయన చెబుతాడు, వదలొద్దని ఇంకొక ఆయన చెబుతాడు. వీళ్ళ పట్టుదల మీ ముందే కనపడుతున్నప్పుడు పీక్ అవతలేసే కాడికి అక్కడ నిజంగానే ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే బిఆర్ నాయుడిని అండ్ శ్యామలారావుని ఇద్దరిని తొలగించాలి. ఈ కంటి తుడిపిచారు అన్నాడు. జనాలు ఏదో వామ్మో ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉండని చెప్పుకోవడానికి, ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి గారు పోయిండు, తప్పు జరిగింది క్షమించండి అని ఆయన చెప్తుండు. తప్పు జరిగిపోయిందట. ఆయన నేను సనాతన ధర్మం కోసం ప్రాణాలని ఇస్తున్నాను, కానీ ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడటానికి నేను ప్రాణాలని ఇస్తా అంటాడు. సనాతన ధర్మం ప్రజల ప్రాణాలు తీయండి, మీకు పదవులు ఇస్తే అని చెప్పలే. పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిండు, మెట్లు ఊడిచిండు, యజ్ఞం చేసిండు, ఏందో ఏమంటారు దాన్ని, పూజలు చేసిండు, అది వేసుకోండు, దీక్ష చేసిండు. ఇప్పుడు చేయండి దీక్ష. మీరు 6 మంది ప్రాణాలు బలిగొన్నారు మీ టీటీడీ ఈఓ, మీ టీటీడీ చైర్మన్ వల్ల. వాళ్ళని తొలగించట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీక్ష చేయండి, తొలగించే వరకు ధర్మాన్ని కాపాడటానికి దీక్ష చేయండి. మీరు ఉత్తినే క్షమాపణ కోరితే ప్రజలు పోయిన ప్రాణాలు రావు, మళ్ళీ బాబోయ్యే కూడా రావు. మళ్ళీ ఏదైనా జరిగినా కానీ ఇన్సిడెంట్ వీళ్ళే కారణం అవుతారు. వీళ్ళు ఈ స్థాయిలో ముఖ్యమంత్రి గారి ముందే నువ్వెంత అనుకుంటాడు, రేపు పరిపాలన చేయలేతాడు. కామన్ సెన్స్ ఉండాలి కదా. టీటీడీలో ప్రక్షాళన జరగాలట. ప్రక్షాళనకు ఎక్కడి నుంచి జరగాలి? వీళ్ళిద్దరిని బీక్ అవతలేయాలి.